తల్లి కడుపులో ఉండి మహానరకాన్ని అనుభవించాం, మనం మర్చిపోయాం. కానీ భూమి మీద పడ్డాక బాల్యంలో విషయాలే మనకు గుర్తుండవు కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం పడ్డావో మనకేం తెలుసునండి. నిజానికి తల్లి కడుపులో ఎలా ఉన్నామండి? అదేమన్నా ఏసీ హాలా? అక్కడ పట్టుపరుపులు ఏమన్నా ఉన్నాయా? మలమూత్రాల మధ్యలో శయనించున్నావమ్మా, ఉమ్మనీటి మధ్యలో. అప్పుడు జీవికి మనస్సు అనేది ఏర్పడగానే ఏమనుకుంటాడో తెలుసా? ఎంత దరిద్రం, ఎంత దరిద్రం, నా పక్క నుంచే మల ప్రవాహం, మూత్ర ప్రవాహం, రక్త ప్రవాహం, మాంసం, కండరాలు, కొవ్వు, వస అన్నీ ప్రవహిస్తున్నాయి. వీటి మధ్యలో నేను ఉంటానా పోతానా? ఇది కడుపులో ఉండే జీవుడు వేదన. భాగవతంలో పరీక్షిత్తు కథలో బమ్మెరపోతన గారు చెబుతారు. ఇది అందరం పడ్డాం, మనకి తెలియదు అంతే. అదే చెబుతున్నాడు ఇక్కడ. తల్లి కడుపులో మహానరకం అనుభవించే మన వల్ల ఆవిడే అనుభవించింది. ఆవిడేమన్నా సుఖపడిందా? 9 నెలల పాటు మహానరకమేనండి. నిజంగా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.